కార్తీక్, కార్తీక్, ఈయనకి కోపం ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. కార్తీక్, కార్తీక్. You have message. Your divorce request is in process. డివోర్స్? Miss Kaushalya Devi Kaushik. ఇంత చిన్న విషయానికి కార్తీక్ నాకు డివోర్స్ ఇస్తున్నాడా? లేదు, అలా జరగకూడదు. నో. లవ్లీ, ఎందుకలా ఏడుస్తున్నావు? నీకిష్టం లేకపోతే రావద్దులే. కావాలంటే నేను కూడా వెళ్ళను, ఆగిపోతాను. నువ్వు మాత్రం ఏడవద్దు. కార్తీక్, నువ్వు ఇంత చిన్న విషయానికి నాకు డివోర్స్ ఇస్తావా? ఏంటి? నీకేమైనా పిచ్చె కిందా? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారంటే ఈ ఇంటి గోడలు నీ మనసులో మాటను అరిచి చెప్పాయి. నువ్వే చదువు. Please accept the request for the process to start. చూడు లవ్లీ, నీ మైండ్తో పాటు కాస్త నీ కళ్ళను కూడా ఉపయోగించు. ఈ మెసేజ్ పంపింది నేను కాదు, ఈ మెసేజ్ అమ్మ పంపింది. నువ్వే చూడు. మెసేజ్ కౌసల్య అని రాస్తుంది, కార్తీక్ కౌశిక్ అని కాదు. అమ్మే ఈ మెసేజ్ పంపించింది. అంటే దీని అర్థం అత్తయ్య మామయ్య గారికి విడాకులు ఇస్తున్నారా? ఆ, ఇందులో అంత సర్ప్రైజ్ అయ్యే విషయం ఏముంది? ఎప్పటికైనా జరగాల్సిందేగా. ఈ ఇంట్లో ఎవరి గురించి పట్టించుకోవడం లేదు. నేనే పిచ్చిదానిలాగా ప్రతి విషయానికి కంగారు పడుతున్నాను. నేను అత్తయ్య గారితో మాట్లాడతాను. ఓ మై గాడ్, ఇది చాలా చాలా బాగుంది. వావ్ కౌసల్య, నీ చాయిస్ కి తిరిగే లేదనుకో. అరే, నేను కొన్న డైమండ్ రింగ్ ఏమైంది? అత్తయ్య, 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 ఏంటిదంతా? మీరు డివోర్స్ ఫైల్ చేశారా? లవ్లీ, నువ్వు నా డైమండ్ రింగ్ ఏమైనా చూసావా? అత్తయ్య, నేను డివోర్స్ గురించి మాట్లాడుతుంటే మీరు డైమండ్ రింగ్ గురించి అడుగుతున్నారా? అవును లవ్లీ, ఎందుకంటే నా డైమండ్ రింగ్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, డివోర్స్ ఫైల్ చేసింది నేను కాదు, క్రిష్. నేను దాన్ని జస్ట్ యాక్సెప్ట్ చేసి ఫార్వర్డ్ చేశానంతే. కానీ అత్తయ్య, అత్తయ్య, మీరు మామయ్య గారు చేసిన రిక్వెస్ట్ ని ఎందుకు యాక్సెప్ట్ చేశారు? మీరు ఇంటికి మూల స్తంభం. మీరే మా 5 కోడళ్ళని ప్రేమ అనే బంధంతో ఒకటి చేశారు. అలాంటి మీరే ప్రేమ అనే బంధాన్ని ఎలా తెంపుకోగలుగుతున్నారు అత్తయ్య? ఓ లవ్లీ, ఏంటి పాతకాలం మనిషిలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ మైండ్ యువర్ లాంగ్వేజ్, ఓకే? ఈ ప్రేమ, ఈ అభిమానం, ఇవన్నీ పాత రోజుల్లో వాడే అవుట్డేటెడ్ వర్డ్స్. ఇలాంటి మాటల్ని అత్తయ్య కూడా మాట్లాడదు. ప్లీజ్ లవ్లీ, గ్రో అప్. అత్తయ్య, మీరు చాలా మారిపోయారు. ఇంట్లో అందరూ మీరు నేర్పించిన సంస్కారంతో గొప్పవాళ్ళయ్యారు. అలాంటిది మీరే ఈ సంస్కారాన్ని మర్చిపోతున్నారా? అత్తయ్య, మీరు ఇంటి నుంచి మావయ్య గారి నుంచి దూరం అయిపోతే ఈ ఇల్లు చెల్లా చెదరైపోతుంది అత్తయ్య, చెల్లా చెదరైపోతుంది. ప్లీజ్ లవ్లీ, మాట్లాడింది చాలు. నువ్వు చెప్పే ఈ నీతి కబుర్లు వినటానికి నా దగ్గర టైం లేదు. ఓ ఎక్స్క్యూజ్ మీ. హలో. ఓ రీనా, ఓ అలాగా, విషయం అప్పుడే నీ దాకా వచ్చిందా? ఎస్, నెక్స్ట్ 48 hours లో ఐ విల్ బి ఫ్రీ లైక్ ఎ బర్డ్. అఫ్ కోర్స్, ప్రాపర్టీలో 50% నాకు భాగం కింద రావాల్సిందే. అలాగే మెయింటెనెన్స్ కోసం 5 crores per month. అఫ్ కోర్స్, ఎగ్జాక్ట్లీ. సరే, మనం కలిసినప్పుడు మాట్లాడుకుందాం, ఓకే? బాయ్. అత్తయ్య గారు, అత్తయ్య, అత్తయ్య ఎక్కడున్నారు? అక్క, ఇంట్లో ఎవరూ లేరేంటి? అందరూ ఎక్కడికి వెళ్ళారు? అత్తయ్య,
లవ్లీ, ఎంతసేపు ఎక్కడికెళ్ళావు? ఇక్కడ ఇంత గందరగోళం జరుగుతుంటే అసలు ఎక్కడికెళ్ళావు నువ్వు? నీ మీద అత్తయ్య గారు ఎంత కోపంగా ఉన్నారో తెలుసా? ఓరి దేవుడా, ఏంటిది? నేను భయపడిందంతా జరిగింది. ఇదిగో తాళి కట్టిన మొగుడ నాకు ఇలాంటి గతి పట్టించడం కోసమేనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది? ఇప్పుడు నేను ఏం చేయాలి? నా బతుకు సర్వనాశనం అయింది. ఓరి దేవుడా, ఆర్తి భర్తకి ఏం కాలేదు కదా? ఏడవ కార్తీ, భగవంతుడి మీద నమ్మకం ఉంచు. థ్యాంక్ గాడ్, ఈయన బతికే ఉన్నాడన్నమాట. భగవంతుడు ఇంకా ఏమని నమ్ముకోవాలి? ఆయన మీద నమ్మకంతోనే ఇన్ని రోజులు గడిపేశాను. ఇప్పుడు నాకు ఎవరి మీద నమ్మకం లేదు బామ్మ. మౌనంగా ఉంటారేంటి? ఇలాంటి సమయంలో అలా అపశకున మాటలు మాట్లాడొద్దని చెప్పండి. ఆహా, ఆర్తి, కొంచెం ధైర్యంగా ఉండు. మేమంతా ఉన్నాం కదా నీకు తోడుగా. ఆయనకేం కాదు, నయమైపోతుందిలే. మై డార్లింగ్, యువర్ మై హార్ట్. అతి త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకునే నా భార్యగా కౌశిక్ నిలయానికి తీసుకెళ్తాను. అప్పుడు ఇక ఈ దాగుడు మూతలాట ముగిసిపోతుంది. నేను అతి త్వరలోనే ఆమెకి విడాకులు ఇచ్చేస్తాను. ఆర్తి, కొంచెం ధైర్యంగా ఉండు. మేమంతా ఉన్నాం కదా నీకు తోడుగా. ఆయనకేం కాదు, నయమైపోతుందిలే. మై డార్లింగ్, యువర్ మై హార్ట్. అతి త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకునే నా భార్యగా కౌశిక్ నిలయానికి తీసుకెళ్తాను. అప్పుడు ఇక ఈ దాగుడు మూతలాట ముగిసిపోతుంది. నేను అతి త్వరలోనే ఆమెకి విడాకులు ఇచ్చేస్తాను. ఇలా మీరు నాకు ధైర్యం చెప్పాలని చూడకండి. ఇక తాళి కట్టిన నా మొగుడు బతికే అవకాశం లేదు. అలా అనుకో ఆర్తి. గురుమాత ఆశీర్వాదంతో చనిపోయిన వాళ్ళు కూడా బతుకుతారు. మీ ఆయన కూడా బతుకుతాడు. అవునా? వచ్చి గురుమాతను వేడుకో. నీకున్న కష్టాలన్నింటినీ తొలగించేసి మీ ఆయనకి నయం చేస్తుంది. లేదంటే ఈయన ఆత్మ గాలిలో పెట్టిన దీపంలాగా కొట్టుకుంటూ ఉంటుంది. ఒక జన్మలో కుక్కగా, మరో జన్మలో పిల్లిగా, ఇంకోసారి కాక్రోచ్లా లేదా బలిలా జన్మిస్తాడు. అలా అనుకు గౌరీ అక్కయ్య. ఈయన గారు బల్లిలాగా జన్మించడం నాకు ఇష్టం లేదు. అందుకే నా మాట విను ఆర్తి. ఈయనకి విముక్తి కలగాలి అంటే అది గురుమాత మాత్రమే కలిగించగలుగుతుంది. అవునార్తి, గౌరీ అక్కి చెప్పేది అక్షరాలే నిజం. గురుమాత మాత్రమే నిన్ను కాపాడగలుగుతుంది. ఓ గురుమాత, మేము చేసే ప్రార్థనలు కాస్త విను తల్లి. ఈ తుచ్చమైన ప్రాణికి సకల పీడల నుంచి విముక్తిని ప్రసాదించు. గురుమాత గారికి, గురుమాత గారికి. గురుమాత గౌరీ గారికి, గురుమాత గౌరీ గారికి. పెద్దవాళ్ళన్నట్టు వినాశకాలే విపరీత బుద్ధి అని మా వాళ్ళందరూ ఆ భయానకమైన భవిష్యత్తుపై నడుస్తున్నారు. నేనెలాగైనా దీన్ని అడ్డుకోవాలి. ఏం చేయాలి? రండి డాక్టర్ గారు, రండి రండి, కూర్చోండి. ఆ రిపోర్ట్స్ చూపించండి ప్లీజ్. ఇదిగో డాక్టర్ గారు, చూడండి. అరే డాక్టర్ గారు, ఏదో ఒకటి చెప్పండి, మా ఆయనకి ఏమైంది? ఈయన పరిస్థితి కొంచెం సీరియస్ గానే ఉంది. ఈయన లివర్ పాడైపోయింది. త్వరలోనే ఈయనకి ఆపరేషన్ చేయాలి, లేదంటే ఈయన ప్రాణాలకే ప్రమాదం. నాకు కొద్ది రోజుల నుంచి మా ఆయన్ని చూస్తే అనుమానంగానే ఉంది. అయ్యో దేవుడా, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగో డాక్టర్ గారు, డబ్బు ఎంత ఖర్చు అవుతుందండి? ఈయనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. దానికోసం ఎంత తక్కువ అనుకున్నా 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఓరి దేవుడో, 5 లక్షలంటే నేను ఎక్కడి నుంచి తేగలను? 5 లక్షల రూపాయలు నేను తేగలిగింది లేదు, ఈయన్ని బతికించుకునేది లేదు. ఇక నా బతుకు నాశనం అయిపోయినట్టే. చూడండి, నేను హాస్పిటల్లో ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు హాస్పిటల్కి వచ్చే ముందు నాకు ఒకసారి ఫోన్ చేసి రండి. ఇక నేను బయలుదేరుతాను. ఊరుకోండి వదినా, నేనుండగా మీరెందుకు బాధపడతారు? నేనున్నాను కదా. నేను నా స్నేహితుడికి ఏం జరగనివ్వను.
మేమందరం తలా కొంచెం వేస్తే డబ్బులు ఏర్పాటైపోతాయి. ఇదిగోండి, ప్రస్తుతానికి నా దగ్గర ఈ 5,000 ఉంచండి. ఈ డబ్బులతో నేనేం చేయగలను? నేను ఒక్కదాన్ని 5 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి సర్దుబాటు చేయగలను? 5 లక్షల రూపాయలు నాకు ఎవరు సహాయం చేస్తారు? ఆర్తి, నువ్వేం కంగారు పడకు. మీ ఆయనకేం జరగదు. ఆయనకి వైద్యానికయ్యే ఖర్చు, దానికి కావాల్సిందంతా మేం చూసుకుంటాం. కౌశిక్ కుటుంబం. నీకేమైనా మతిపోయిందా? అంత పెద్ద బాధ్యత నెరవేర్చాలంటే ఎంత కష్టమో తెలుసా? నిన్న అసలు మాట్లాడమని ఎవరన్నారు? అన్ని లక్షల రూపాయలు ఎప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? మాటిచ్చే ముందు కొంచెమైనా ఆలోచించాలి కదా, మన దగ్గర అంత డబ్బు ఉందా లేదా అని. అత్తయ్య, నేను ఇదంతా ఆర్తి భర్త ప్రాణాలు కాపాడడానికి చేశాను. ఫ్యూచర్ లో మనకి ఎలాంటి ఇబ్బంది రాకూడదని. ఆర్తి భర్తకి ఏం జరిగినా జరగకపోయినా మనకి భవిష్యత్తులో కష్టాలు ఎందుకు వస్తాయి? మానవత్వంతో అయితే మనం ఆర్తికి ఎంత సహాయం చేయగలమో అంతే చేసేవాళ్ళం. కానీ మొత్తం బాధ్యత అంతా మన నెత్తి మీద వేసుకోవడం తెలివైన పనేనా? అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా సర్దుబాటు చేస్తాం? అత్తయ్య, అది ఇప్పుడు అలా వణుకుతున్నావెందుకు? అక్కడ నోటికొచ్చినట్టు మాట ఇచ్చేసి వచ్చేసావు కదా, నువ్వే నెరవేర్చు. మాలో ఎవ్వరి దగ్గర ఎలాంటి సహాయం ఆశించకు, అర్థమైందా? లవ్లీ, ఏదైనా సరే ఆలోచించి చెప్పాలని గురుమాత గారు చెప్పారు. కానీ నువ్వు చెప్పే ముందు కూడా ఆలోచించావు, చెప్పిన తర్వాత కూడా. తన నోటికొచ్చినట్టు మాట్లాడిన తర్వాత ఆలోచించే పని మంది కదా. వదిలే కమలా, తనతో మాట్లాడి కూడా అనవసరం. ఇక ఆ గురుమాతనే నిన్ను కాపాడాలి. మేమేం చేయగలం? జై గురుమాత. ఏంటి లవ్లీ నువ్వు చేసిన పని? చూడు, తలకి మించిన సంఘసేవలు మానే. అక్క, నేనేం సంఘసేవ చేయడం లేదు. నేను ఇవన్నీ రాబోయే కష్టాల నుంచి మన కుటుంబాన్ని కాపాడడం కోసం చేశాను. కానీ ఏం చెప్పినా లాభం లేదు. మాటలు ఎవరు అర్థం చేసుకోరు కూడా. అలాగా, నేను అర్థం చేసుకుంటాను. చెప్పు, ఏంటి విషయం? అసలు నీకేమైంది? అయినా మన కుటుంబానికి అంత కష్టం ఏం రాబోతోంది చెప్పు. దీన్ని తప్పించడానికి మన కుటుంబాన్ని ఈ రోజే కష్టాల్లో పడేసా. కమలక్క, నువ్వు కూడా నా మీద కోపడుతున్నావా? ఇంకేం చేయను చెప్పు. నువ్వు ఈ లోకంలో ఉంటున్నావా? ఏమైంది నీకు? ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇంట్లో ఉన్నా కూడా ఏదో లోకంలో ఉన్నట్టుంటావు. ప్రతి చిన్న చిన్న విషయాల్లో అందరికీ అడ్డుపడుతుంటావు. ఏదో ఈ లోకాన్ని నువ్వు ఒక్కదానివే అర్థం చేసుకున్నట్టు ప్రవర్తిస్తున్నావు. నీకేమైందో చెప్పు లవ్లీ. అక్క, నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పను? నేను అందరి భవిష్యత్తుని చూసా. పిచ్చెక్కిందా ఏంటి లవ్లీ? మనం మన భవిష్యత్తుని ఎలా చూడగలం? అక్క, నేను చూశాను. మన భవిష్యత్తుని నేను చూశాను. రాబోయే రోజుల ఆలోచనలు నన్ను భయపెడుతున్నాయి. నువ్వు నమ్మట్లేదు కదూ? నాతో రా, నేను నీకు చూపిస్తాను. లవ్లీ, ఏంటిది? దేని మీద వాకింగా? అది ఇప్పుడా? అది కూడా సారీలో? అక్క, నేను ఎక్సర్సైజ్ చేయించట్లేదు. నా మాటలపై మీకు నమ్మకం లేదు కదా, అందుకే మిమ్మల్ని భవిష్యత్తులోకి తీసుకెళ్తాను. అప్పుడు మీరే నమ్ముతారు నేను చెప్పేది నిజమేనని. నాతో రండి. రావాలా? రండి దేని మీద? అక్క, త్వరగా రండి. మీరు రండి, పైకెక్కండి. ఒకేసారి ఇద్దరం ఎక్సర్సైజ్ చేస్తే పడిపోతావు. ఏం పడరు, నేనున్నాను కదా. ఏం చేస్తున్నావు లవ్లీ? నాకు భయంగా ఉంది. చెప్పేది అక్క, విను. మీరు నన్ను లవ్లీ, పట్టుకోండి. నేను పడిపోతాను. కంగారు లవ్లీ, ఇది పడకండి. చాలా స్పీడ్ గా వెళ్తుంది. రండక్క. లవ్లీ, మన ఇద్దరం ఎక్కడికొచ్చావు? అక్క, ఇది మన కౌశిక్ నిలయం. 16 సంవత్సరాల తర్వాత, అంటే 2030లో మన ఇల్లు ఇలాగే ఉంటుంది. అక్క, అక్క, అటు చూడండి, అటు చూడండి, అటు. You have to be their own time. Shivaji does not likes to eat outside food. Yeah, you have to reach on time. అది నేనేనా? తెల్ల వెంట్రుకలు. అయ్యో,
అక్క కమలక్క, అక్క లేవండి. అక్క అక్క లేవండి. తను ఎక్కడికి వెళ్ళింది? తను ఏమైంది? అక్క లవ్లీ, తను ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది. అంటే లవ్లీ 2030లో భవిష్యత్తులో నేను ఇలా ఉంటానా? ఇలా మాట్లాడతానా? అంత టకటక ఇంగ్లీష్ లో మాట్లాడతానా? ప్రియా ఏమైంది? తనెవరు? తను ప్రియా అక్కయ్య. ప్రియానా? మన ప్రియా. ప్లీజ్ హెల్ప్ మీ. ప్రియా 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 అక్కయ్య. తనకేమైంది? నేను వెళ్ళి చూసేస్తాను. అక్క అక్క అరే ఏం ప్రయోజనం లేదు. వాళ్ళు మనల్ని చూడలేరు, మనం చెప్పేది వెళ్ళలేరు. ప్రయోజనం ఉండదు. అరే అరే ప్రియా ఏమైంది? ప్రియా ఏమైంది? ఏదో ఒకటి చెప్పు. మూగ సైకిల్ మాకు ఎలా అర్థమవుతాయి? అరే ప్రియా వాట్ హ్యాపెన్? ప్రియా చెప్పకపోతే ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది? ఏం జరిగిందో చెప్పు. చాలు, చేసింది చాలు. మర్యాదగా ఏం జరిగిందో చెప్పు. నోరు తెరువు, తెరువు. ఏదో ఒకటి చెప్పు ప్రియా. ఇదేంటి? బ్రహ్మాండం! ఏమిటి చమత్కారం? నా సాన్నిధ్యంలోనే ఉండటం వల్ల తను ఇలా మారిపోయింది. సాక్షాత్తు తను భగవంతుడు అవతారం అయిపోయింది. కాళీమాతలాగా తన నోట్లో కూడా జ్వాల ప్రజ్వలిస్తోంది. జై హో, జై హో. గౌరీ వదిన, మీరనేదేంటి? అది మీకు చెప్పినా ఎప్పటికీ అర్థం కాదులే. ప్రియా నాతో పాటురా. నేనీ చమత్కారాన్ని భక్తులందరికీ చూపిస్తాను. ఆ వెలుగుని ప్రపంచానికి అంతటికీ విస్తరింపచేస్తాను. జై కాళీమాత. పద. ఆగండి, ఇదేం చమత్కారం అయ్యుండదు. మార్కెట్లోకి ఏదో కొత్త ప్రోడక్ట్ వచ్చుంటుంది మొహం బెరవడం కోసం. ఫర్ గ్లోయింగ్ స్కిన్ చూసి. కిట్టు గారు, మీరు మీ పిఏకి చెప్పి దాని గురించి తెలుసుకోండి. ఇలా మార్కెట్లోకి కొత్తగా ఏం టెక్నాలజీ వచ్చిందో నాకు కూడా కావాలి. ఇప్పుడే కావాలి. ఇప్పటికిప్పుడేనా? చాలే ఊరుకో మీనాక్షి. ఇలా చూడు మీనాక్షి, ఈ చమత్కారాన్ని బజార్లో అమ్మరు. ఇది పొందాలంటే శ్రద్ధ, విశ్వాసం చాలా అవసరం. జై గురుమాత. పద ప్రియా, నాతో రా. వదలండి. వదిలిపెట్టండి. వదలండి. కంట్రోల్ యువర్ ఎమోషన్స్. షీ విల్ బ్రేక్ ఇంటూ 2 pieces యార్. అసలు తను గాజు బొమ్మలా ఉంటుంది, ముక్కలైపోతుంది. అరే గౌరీ వదిన, వదలండి. వదలండి, 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 ఒక్క నిమిషం. జై గురుమాత. జై గురుమాత. జై గురుమాత. ప్రియా జస్ట్ రిలాక్స్, ఓకే? ఒక్క నిమిషం. ఏమైంది అది? ప్రియా, ఎంత ప్రియా. గొప్ప చమత్కారం. ఇదిగో తీసుకో. నీ డాక్టర్ కాల్ చేయి. కానీ ఫాస్ట్. హాయ్ ప్రియా. వాట్ హ్యాపెన్? సంథింగ్ రాంగ్? డాక్టర్, లుక్ అట్ మీ. లవ్లీ, ఏంటిదంతా? ఇలా భవిష్యత్తులో డాక్టర్ వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఇలాగే వైద్యం చేస్తారా? అవునక్క, చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. దిస్ ఇస్ రియల్లీ సీరియస్. ప్రియా పొరపాటున డైమండ్ మింగేసిందేమో అని అనిపిస్తుంది నాకు. డైమండ్! మీరందరూ ఆదిని జాగ్రత్తగా చూసుకోండి. కడుపుతో ఉంది ఆదినే. మీరు కూడా డెసిషన్ తీసుకునే ముందు మమ్మల్ని అడగట్లేదు కదా? ఒక్క మాట కూడా చెప్పట్లేదు. మీరు అమ్మతో డైవర్స్ తీసుకోవాలనే డెసిషన్ తీసుకున్నారు. మాకేమైనా చెప్పారా?